ఈరోజు ఎంతో టేస్టీ అయిన బంగాళదుంపలతో ఉల్లికాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. ఒక 8 ఎండుమిరపకాయలు వాటర్ వేసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత చూపించిన మసాలా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళదుంపలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. 2 విజిల్స్ వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈ బంగాళదుంపలు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని వేరే పాన్లో ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, మనకు కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముద్ద అంతా వేసుకోవాలండి. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేయాలి. ఎండుమిరపకాయలు వేయడం వల్ల కారం అవసరం లేదండి. వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు అన్నీ అందులో వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంపల ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.